హలో నేను మిస్ రావు. జగన్ ట్రాప్లో కూటమి ప్రభుత్వం పడిందా? వారానికి ఒకసారి బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. దాని చుట్టూనే మళ్ళా ఆయన తిరిగి మరొక వారం వచ్చేంత వరకు కూడా చర్చలు, డిబేట్స్, రకరకాలుగా పోస్టులు పెట్టుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే 11 స్థానాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూన ఆంధ్రప్రదేశ్ రాజకీయం తిరుగుతుందా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అంటే కూటమి ట్రాప్లో పడుతుందా, జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో అని అంటే, ట్రాప్లో పడటం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తీవ్రతను గమనించి ఖచ్చితంగా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి కూటమి నేతలకి ఏర్పడుతుంది. దాన్నే ట్రాప్లో పట్టారు అని చెప్పి కొంతమంది భావిస్తూ ఉన్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్ ఏంటి? తాను మళ్ళీ అధికారంలోకి వస్తాను, వచ్చిన వెంటనే 2 నెలల్లోనే పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీని తీసుకున్నటువంటి వాళ్ళని జైల్లో పెడతాను అని చెప్పేసి అన్నారు. దానికంటే ముందేమన్నారు? సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ పోలీసుల్ని, ఎస్పీలని, ఐపీఎస్లని తీసుకొచ్చి శిక్షిస్తాను అని చెప్పేసి అన్నారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసినటువంటి క్రమంలోనే మిగిలిన నేతలు కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే గుంటూరు అవతల వాళ్ళని నరుకుతాం, యువతలో ఉన్నటువంటి వాళ్ళని లోపల పెడతాం అని నాగేశ్వరరావు మాజీ మంత్రి ఆయన అన్నారు. అలాగే నెల్లూరులో సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే ఆయనే ఉన్నారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. పోలీసులు బట్టలు ఇప్పదీసి నిలబెడతాం పోలీసులు ఇవి అని చెప్పి ఆయన అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది అనేక రకాలుగా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలోని యంత్రాంగాన్ని ముందుకు వెళ్లకుండా చేసేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది ఒక చర్చ. లేదంటే ఇలాంటి కామెంట్లు చేయటం కారణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోతుందంటే ఆగిపోతుంది అని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు. ఎలాగంటే ఇండస్ట్రియలిస్టులు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళు భయపడుతూ ఉన్నారు. మళ్ళీ జగన్ రాడని చెప్పి మీరు గ్యారంటీ ఇస్తే మేము వచ్చి పెట్టుబడులు పెడతామని చెప్పి కొంతమంది అడిగినట్టు ప్రస్తుత మంత్రి లోకేష్ గారే చెప్పారు. మరి దానికి తగ్గట్టుగా ఇండస్ట్రియలిస్టులకి మెయిల్స్ పెట్టడం, ఆంధ్రప్రదేశ్కి రావద్దు, మీరు పెట్టుబడులు పెట్టద్దు అని చెప్పి ఆ మెయిల్స్ని చూసినటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి రాకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో పీపీపీ మోడల్ ఎవరైనా టెండర్లో తీసుకుంటే వాళ్ళని జైల్లో పెడతామని చెప్పి హెచ్చరించారు. దీంతో బిజినెస్ మ్యాన్స్ ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోరు, రిస్క్ తీసుకోవడానికి ముందుకు కూడా రారు. ఫలితంగా ఏమవుతుంది? మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ఇవ్వాలనుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి హడ్డీలు అయితే ఏర్పడింది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. ఆయన ఏమంటున్నారంటే, మీరు ఇలాంటి డైలాగులు వేస్తే చేతిలో ఉండేటువంటి రేఖలు మారే విధంగా శిక్షిస్తాము, రేఖల్ని చేతిలో ఉండే రేఖల్ని కూడా మార్చేలాగా చేస్తామని అన్నారు. అంటే దాని అర్థం ఏంది? మీ జాతకాన్ని మొత్తం మార్చేస్తాము, ఏమనుకుంటున్నారు అనేటువంటి ఒక వార్నింగ్ ఆయన ఇస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లాగా వ్యవహరించాల్సి ఉంటుందని ఒక హెచ్చరిక కూడా చేశారు. అంటే ఉత్తరప్రదేశ్లో ఏం చేస్తున్నారు? ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కొన్ని వందల మందిని ఎన్కౌంటర్లు చేశారు, రౌడీ షీటర్స్ని, అసాంఘిక శక్తుల్ని ఎన్కౌంటర్ చేసి పడేశారు. అలాగే ఆక్రమణలు ఎవరైనా చేసినా వాళ్ళు బుల్డోజ్ చేశారు. అందుకే అక్కడ ఉన్నటువంటి బుల్డోజర్ ప్రభుత్వం అని అంటారు. సో పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు, మీరు హద్దు మీరితే చూస్తూ ఊరుకోము, యోగి ఆదిత్యనాథ్ లాగా వ్యవహరించాల్సి ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి ఆయన హెచ్చరికలు, వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన చేయకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు ప్రస్తావన చేయకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చేశారు. ఎవరిని క్షమించే పరిస్థితి లేదు అని చెప్తూ ఆయన కొన్ని సూచనలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, అందుకే చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. ఆయన 2 పేర్లు ప్రస్తావించారు. బాలినేని శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆల్రెడీ జనసేన పార్టీకి వచ్చేసారు.
బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆయన బీజేపీలోకి వెళ్తారనేటువంటి టాక్ వస్తూ ఉంది. ఇలాంటి క్రమంలో వీళ్ళిద్దరు పేర్లు చెప్తూ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అందుకే మేము ఆచితూచి వ్యవహరిస్తున్నాము, లేదంటే ఆ పార్టీ సంగతి చూసేవాళ్ళము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు. అంతేకాకుండా పిఠాపురంలో నూనూగు మీసాలు ఉన్నటువంటి టీనేజర్స్లో కులాల విద్వేషాలను రెచ్చగొడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కులాల విద్వేషాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి, కానీ ఇలాంటి రాజకీయాలు చేయడం అనేది కరెక్టేనా? అధికారం ఉన్నా లేకపోయినా, ప్రాణం పోయినప్పటికీ కూడా ఖచ్చితంగా నిలబడతాం, ఎదిరిస్తాం, ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. మీరు చెప్పేటువంటి డైలాగులకు భయపడేటువంటి ప్రసక్తి లేదు. మీరు అధికారంలోకి వస్తే అని చెప్తున్నారు, అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేయగలిగారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు నిలదీశారు. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము ముందుకు కదులుతూ ఉంటే, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా మీరు ఎవరినో భయపించాలి అనుకుంటే ఇక్కడ భయపడేటువంటి వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి విషయాన్ని చెప్తూ, హస్తరేఖల్ని, చేతిలో ఉండేటువంటి రేఖలను కూడా మార్చేస్తాం ఎక్కువ చేస్తే అనేటువంటి కామెంట్ని ఆయన చేశారు. సో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లా అండ్ ఆర్డర్ కనుక గట్టు తప్పితే డెఫినెట్గా ఇండస్ట్రియలిస్టులు రారు, అభివృద్ధి కూడా సాధ్యం కాదు. అందుకే బలమైనటువంటి వామపక్ష తీవ్రవాదాన్నే అణిచివేయగలిగాము, మీ రౌడీజం ఎంత అని చెప్పి ఆయన డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. వామపక్ష తీవ్రవాదాన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించి 2026 మార్చి నాటికి తీవ్రవాద రహిత భారతదేశాన్ని నెలకొల్పేందుకు దండకారణ్యంలో జల్లెడ పడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం దళాలు. ఆ క్రమంలో హిడ్మా లాంటి వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసేసారు. అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అంటున్నారు. ఏమన్నారు? వామపక్ష తీవ్రవాదం బలంగా ఉండేది, బలమైనటువంటి తీవ్రవాదాన్ని కూడా మేము అదుపులో పెట్టి లేకుండా చేసి నిర్మూలించగలిగాము. మీ రౌడీయిజం ఎంత, మీ ఫ్యాక్షనిజం ఎంత, మీ ముఠా రాజకీయాలు ఎంత అనేటువంటి మాటల్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి ఈ వ్యాఖ్యలన్నీ ఎవరి గురించి చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు పేరెత్తలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరెత్తకుండా టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. మినిస్టర్ హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయన మొదటి నుంచి కూడా లా అండ్ ఆర్డర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒకనొక సమయంలో అవసరమైతే తానే హోమ్ మినిస్టర్ అవుతానని చెప్పి కూడా ఆయన ప్రస్తావించారు కూడా. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి, తీవ్రవాదాన్ని అణిచివేసినటువంటి ఎన్డీఏ మీ రౌడీజాన్ని అణిచివేయటం పెద్ద కష్టమేం కాదు, జాగ్రత్త. మీరు అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటే మీరు అడ్డుకోలేరు. అభివృద్ధి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, ఎవ్వరూ అడ్డు పెట్టలేరు అనేటువంటి విషయాన్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి మాటలు కనుక వింటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాబోతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.